అందరికీ నమస్కారం మిత్రులారా. ఇది రీడింగ్ వీడియో. ఈ వీడియో ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్తాను. నాతో పాటు మీరు పలకండి. భారతీయ గురు పరంపర. చెప్పండి నాతో పాటు. భారతీయ గురు పరంపర జ్ఞాన భాండాగారంగా, పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారతాన్ని ప్రపంచానికి అందించిన వారు వ్యాస మహర్షి. వీరిని భారతీయుల తొలి గురువుగా భావిస్తారు. వ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా అనాది నుంచి భారతీయ సమాజం జరుపుకుంటున్నది. ఒక్కటిగా ఉన్న వేద జ్ఞానాన్ని ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడు. కావున వ్యాసుడు వేదవ్యాసుడు అయ్యాడంటారు. ఆయన తప్పు చేసిన వారిని మందలించేవాడు, ధర్మ మార్గాన నడిచేవారిని ప్రోత్సహించేవాడు, దీనులను ఆదరించేవాడు. అందుకే అనాది నుంచి హిందూ సమాజం వేదవ్యాసుని తొలి గురువుగా భావిస్తున్నది. భారతదేశంలో గురువుకి విశేషమైన స్థానం ఉంది. సమాజ క్షేమాన్ని కోరే ఒక ఉత్తమ గురువు తాను శ్రమపడి సంపాదించిన జ్ఞానాన్ని అర్హత గలవారికి అందిస్తూ తనతో సమానమైన ఎందరో శిష్యులను తీర్చిదిద్ది సమాజానికి ఉపకారం చేస్తాడు. ఆదిశంకరులు చెప్పినట్లుగా ఉత్తమ గురువుకు ఎవరూ సాటి లేరు, ఏది సాటి రాదు. పూర్వం విద్యాభ్యాసం కోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా గురుకులాలలోనే ఉండేవారు. కానీ నేటి ఆధునిక సమాజంలో విద్యాలయాల్లో కంటే అధిక సమయం తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. కావున తల్లిదండ్రులను కూడా విద్యార్థులు గురువులుగానే భావించాల్సి ఉంటుంది. గురువు, తల్లిదండ్రులు విద్యార్థిని ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేర్చే బాధ్యతలు స్వీకరించాలి. ఆధ్యాత్మిక భావ బీజాలు, నైతిక విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే విద్యార్థి ఉత్తమ పౌరుడిగా తయారవుతాడు. ఈ బాధ్యత గురువుతో పాటు తల్లిదండ్రుల పైన ఉంది. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు మన సమాజంలో విలాసవంతమైన జీవితం, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, అపరిమితమైన సామాజిక మాధ్యమాల వినియోగం, హింసా ప్రవృత్తి, పెద్దలతో పాటు స్త్రీలను కూడా గౌరవించకపోవడం, తల్లిదండ్రుల
అతి గారాబం వంటి అనేక రుగ్మతలు సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటి నుండి యువతని రక్షించాల్సిన బాధ్యతను గురువులు స్వచ్ఛందంగా స్వీకరించాలి. ఆర్థిక సైనిక శక్తులు ఎంత బలీయంగా ఉన్నప్పటికీ సామాజిక పరివర్తన, ప్రజల మధ్య ఐకమత్యం, జాతీయ భావం లేనట్లయితే ఆ జాతి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని మనకు అనేక ప్రపంచ దేశాల చరిత్రలు తెలియజేస్తున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్వప్నమైన అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలంటే కష్టపడే మనస్తత్వం, దేశాన్ని పరమేశ్వరునిగా ఆరాధించే నిష్ఠ, విజయం సాధించాలనే పట్టుదల, దేశభక్తి కలిగిన యువకులను తయారు చేయవలసిన బాధ్యత నేటి ఆధునిక గురువుపై ఉంది. ఆచార్య వైవి రామిరెడ్డి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి. నేడు వ్యాస జయంతి, గురు పౌర్ణమి. చిన్న ఇది రీడింగ్ వీడియో మిత్రులారా. ఈ వీడియోను నాతో పాటు మీరు ఇక్కడి వరకు వీక్షిస్తూ మీరు ఇక్కడ ఉన్నటువంటి పదాలను, వాక్యాలు నాతో పాటు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. ధన్యవాదాలు.